పర్మిషన్ కావాలంటే పర్సంటేజ్లు ముట్టాలి. వెంచర్ వేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా లక్షల్లో లంచాలు. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా తప్పని చదివింపులు. పంచాయతీల దగ్గర నుంచి టౌన్లు, కార్పొరేషన్ల దాకా ఇదే తీరు. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నైతిక కోట్లలో మామూళ్లు. అనుమతుల నుంచి అమ్మకాల వరకు కొనసాగుతున్న దోపిడీ. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విక్రయాలు, కొనుగోళ్లపై ఎఫెక్ట్. అడ్డుకోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదేలు. అంటే ఇది రాసింది ఎవరు మిత్రులారా అంటే V6 వెలుగు. మరి రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ రాస్తా ఉన్నాడా, లేకుంటే ఆయన దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఏమైనా చదివింపే కార్యక్రమాలు ఏమైనా వివేక్ వెంకటస్వామి గారు ఏమైనా ఆశిస్తున్నారా? ఏం జరుగుతూ ఉంది? అయితే మీకు కూడా తెలవాలి, మొన్న సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, వీళ్ళు లక్షలలో 40 లక్షలు 50 లక్షలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి అయితే ₹1 కోటి. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు అంత రూపాయలు పెట్టడానికి. వాళ్ళు దేనికోసం పెట్టారు? ప్రజలు అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు అడిగే హక్కును కూడా కోల్పోయారు. అందుకనే ఆ యొక్క గ్రామాల్లో కానీ లేకుంటే ఈ జీహెచ్ఎంసీలో కానీ ఏదైనా కట్టాలన్నా, ఏదైనా అమ్మాలన్నా కోట్లలో పైసలు వసూలు, లక్షలలో కోట్లలో. పర్మిషన్ ఇవ్వరు. ఫస్ట్ నువ్వు కట్టుకోవాలన్నా, భూమి అమ్మాలన్నా పర్మిషన్ ఇస్తేనే కదా. జీహెచ్ఎంసీ ఆ యొక్క పరిధిలో ఏ భూములున్నా, ఏ ఇండ్లు కట్టుకున్నా కూడా ఫస్ట్ దానికంటే ఒక పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ తగ్గట్టు ఇవ్వాలంటే పైన అధికారులు అంటారు, కింద అధికారులు అంటారు. వీళ్ళందరి దగ్గర పోకుండా నేనే సంతకం పెడితే నాకు ₹1 కోటి ఇచ్చేయి అనేది ఇట్లా ఈ బేరసారాలు జరుగుతాయి అన్నట్టు. అందుకనే వాళ్ళు ఏం చేసిర్రు, కోట్లలో రూపాయలు పెట్టి జిహెచ్ఎంసీని కైవసం చేసుకుంటారు, కోట్ల రూపాయలు పెట్టి గ్రామాలకు కైవసం చేసుకుంటారు, ఇదే లెక్క కైవసం చేసుకుంటారు. అందుకనే ఈ చదివింపులు ఘోరంగా సాగుతుంది. దీన్ని అరికట్టాలి, దీన్ని ఆపాలనుకుంటూ వివేక్ వెంకటస్వామి గారు ఆ యొక్క V6లో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. మరి ప్రభుత్వం మీదేనాయే, మీరు తెలుసుకుంటేది కాదా? అయితేది కదా. రియల్ ఎస్టేట్ రంగం మీ చేతిలోనే ఉంది, రాష్ట్రంలో ఉన్న అధికారం మీ చేతుల్లోనే ఉంది, మీరు అన్నట్టుగా మొత్తం జరుగుతూ ఉంది. అట్లాంటప్పుడు ఇటువంటి ఆపే దాంట్లో మీది కూడా రైట్స్ ఉంటాయి కదా, తలుచుకుంటే ఆపొచ్చు. అందులో మీకు కూడా ఎంతో కొంత వాటా ఉండుంటుంది, కానీ పైన అట్లా రాయాలి. ఎందుకంటే పేపర్ పెట్టుకున్న పాపానికి ఏదో ఒక రాయాలి కదా. అందుకని రాసిండు. మరి రేపటి నుంచి ఆపుతాడా? మరి చూద్దాం ఎట్లా రాసిండో తెలుసా? నాలాంటోడో లేకుంటే మీలాంటోళ్ళు ఇది రాస్తే చల్లుతుంది ఏమని ఇట్లా దోసుకుంటారు బై ప్రజల్ని. దీన్ని ఎట్లా చేసేనా ఆపాలే. ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి చూడాలంటే మరి మంత్రి అయి ఉండి గీ రాతలు రాస్తే ఆయన పేపర్ ఆయన చూసుకోడా? మరి వీటిని అరికట్టొచ్చు కదా. మళ్ళీ ఏమని రాసిండు కింద, ఏదది అడ్డుకోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదేలు. ఇక మీరు వచ్చిన పెద్ద పొడిగింపు ఏమైనా అయ్యిందా? రియల్ ఎస్టేట్ అంతా గొర్రెలు మెప్పుకుంటారు. అదే రియల్ ఎస్టేట్ వెంచర్ల వల్ల గొర్రెలకు కిరాయిలు ఇచ్చుకున్నారు అంతే తప్ప ఎక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయింది? ఎక్కడ రియల్ ఎస్టేట్ని ఎవరు కొన్నారు, ఎవరు అమ్మిర్రు? మంత్రి దగ్గర భలే రాశారు, చిన్న పొరగాలు రాసినట్టుగా. మరి చూద్దాం రాబోయే రోజుల్లో కూడా ఉన్న భూముల్ని, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కూడా వీళ్ళు ఈజీగా అమ్మేస్తూ ఉంటారు. మీరు చూడండి.